గొడ్డలి వర్సెస్ గూగుల్. ఇక మీదటి నుంచి వైజాగ్లో ఆ చివరి అక్షరం జీ ఏదైతే ఉందో దాని మీద గూగుల్ అని చెప్పేసి ఉంటుందని, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం జీ అంటే గొడ్డలు మాత్రం గుర్తొస్తుందని చెప్పేసి ఈరోజు ఏదైతే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో నారా లోకేష్ గారి స్పీచ్ మీదే సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. మరైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈరోజు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే భూమి పూజ కార్యక్రమంలో అందరి ప్రసంగం ఒక ఎత్తు అయితే నారా లోకేష్ గారి ప్రసంగం మరొక ఎత్తు. ఓ పక్క రాజకీయ నాయకుల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ఆయన స్పీచ్ పట్ల సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. దాని అర్థం ఏంటంటే ప్రధానంగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. అంటే పెట్టుబడులు ఇప్పటిదాకా తీసుకొచ్చిన వాటిని మించి తీసుకొస్తారని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో ఇప్పటిదాకా రెడ్ బుక్లో ఏ విధంగా చూశారో అందరూ కూడా తెలిసిన విషయమే, ఇక మీదట స్పీడ్ పొంచబోతున్నారని చెప్పేసి మరో కొంతమంది ఒక అభిప్రాయం. వాస్తవానికి లోకేష్ గారి స్పీచ్కి సంబంధించి మీరే ఉంటారు. అంటే లోకేష్ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం రకరకాల చర్చ. మీరు అన్నట్టుగా ఏది గూగుల్ వర్సెస్ గొడ్డలి. అంటే ఇది గూగుల్ పార్టీ తెలుగుదేశం, అది గొడ్డలి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అదే మీరు అన్నట్టుగా జీ అంటే వైజాగ్లో జీ అంటే గూగుల్ అని మేము అర్థం చెబితే వైజాగ్లో జీ అంటే గొడ్డలని జగన్ అర్థం చెప్పాడంటూ. అదే కాదు, అటు పవన్ కళ్యాణ్ డైలాగులో లేకపోతే బాలకృష్ణ డైలాగులో వాటన్నిటిని గుర్తు చేసేటట్టుగా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప ఏదో ఆ డైలాగ్ గుర్తు చేస్తూ ఏమన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు. అది మళ్ళీ బాలకృష్ణ డైలాగ్. ఏది గొడ్డలి వర్సెస్ గూగుల్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే జనంలో చర్చ. ఏది ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అసలు అమెరికా అవతల ఇంత పెద్ద భారీ పెట్టుబడి ఇదే ఫస్ట్ టైం గూగుల్ పెట్టడం. 138,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో వాళ్ళు పెడుతున్న డేటా సెంటర్ ఏఐ హబ్. ఇక అదే భవిష్యత్ గేమ్ చేంజర్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. లేదు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం. లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని అన్నా అంటాడు. అట్లాంటిది అశ్విని వైష్ణవే లోకేష్ని అన్నా అన్నాడు. అంటే ఎట్లా లోకేష్ అటు బీజేపీ పెద్దల దృష్టిలో అసలు దేశం మొత్తం ఒక చెరగని ముద్రగా మారాడు. ఇది తీసుకురావడంలో లోకేష్ పాత్ర. కరెక్ట్గా 2024 అక్టోబర్లో అక్కడ అమెరికా పర్యటన లోకేష్. అక్కడ ఐటీ సినర్జీ సర్వ్లో అక్కడ సుందర్ పిచాయ్తో, సత్యానాదెళ్లతో, ప్రియా సుబ్రహ్మణ్యం, ఇంద్రా నూయి వాళ్ళందరితో ఫేస్ టు ఫేస్ ఆయన ముఖాముఖి మీటింగ్స్. దాని ఫలితమే మరి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ సత్యానాదెళ్ల, మొన్న బిల్ గేట్స్ కూడా వచ్చి వెళ్ళారు, అమరావతిలో పర్యటించారు. ఆ తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్లో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాడు లోకేష్. అక్కడికి వెళ్ళి సుందర్ పిచాయ్తో మీటింగ్. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సుందర్ పిచాయ్తో ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి డిస్కషన్. దావోస్లో కూడా వీళ్ళు కలిశారు, వీళ్ళందరితో మాట్లాడారు. అంటే పెట్టుబడుల యొక్క వేట ఏంటి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గూగుల్ అందరికీ సెర్చ్ ఇంజన్, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అదే గ్రోత్ ఇంజన్గా మారిన విధానం. అందరికీ మనం ఏమన్నా కావాలంటే ఎందులో ఎతుకుతాం, గూగుల్ ఇప్పుడు ఎక్కడ ఎతుకుతోంది, వైజాగ్లో అని ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయన ప్రసంగంలో. ఇవాళ పోటీ పడి ఎవరి ప్రసంగం హైలైట్ అయిందనే దాంట్లో అటు చంద్రబాబుదా, ఇటు అశ్విని వైష్ణవ్దా, లేకపోతే లోకేష్దా అనే దాంట్లో మీరు చెప్పిందే. ఏది అందరూ గుర్తుపెట్టుకుంది, అందరి నోళ్లల్లో నానుతున్నదేంటి, లోకేష్. ఇప్పుడు గూగుల్ వర్సెస్ గొడ్డలి అది తీసే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటే వాళ్ళంతా బెంబేలెత్తిపోతున్నారు. అతని ఉద్దేశం ఏంటంటే 2 ఏళ్ళు అవుతోంది, 2 ఏళ్లలో మరి మేము 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూ చేసుకున్నాం, దగ్గర 23 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇప్పటికే 40% గ్రౌండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఒక 8 లక్షల ఉద్యోగాలు వచ్చాయి ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో. అంటే ఇప్పటిదాకా ఒక లెక్క ఉద్యోగాల కల్పనలో, పెట్టుబడులు రాబట్టడంలో. ఇక రాబోయే 3 ఏళ్ళు ఇంకో లెక్క. అంటే డబల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఏదో అన్నట్టున్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అంటూ, అంటే ఇప్పటి ఈ 2 ఏళ్ల స్పీడ్ కన్నా రాబోయే 3 ఏళ్ళు మరింత స్పీడ్గా వెళ్తాం. అటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో, ఇటు ఇన్వెస్ట్మెంట్స్
రాబట్టుకోవడంలో, కంపెనీలు రాబట్టుకోవడంలో, అంటే యూత్ని ఏ విధంగా వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ఉద్యోగాలు ఉపాధి కల్పనే లక్ష్యంగా వెళ్తున్నది ఆ లెక్క ఈ లెక్క. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఆయన అసలు లెక్కల మాస్టర్ అయిపోయాడు లోకేష్. రాయలసీమలో ఏంటంటే లెక్క అనగానే జనరల్గా నీ లెక్క నీకు ఇస్తారు, ఎవరి లెక్క వాళ్ళకి చెల్లిస్తుంటారు. ఏది ఇప్పుడు లెక్క అనేది అక్కడ జనరల్గా కామన్గా వాడే పదం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క వేరు, ఆయన ఏమంటాడు, ఆయన నా తిక్కకో లెక్క ఉందంటాడు, ఆ డైలాగ్ వేరు. ఇక్కడేంటి, ఇప్పటిదాకా ఒక లెక్క అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పటిదాకా అరెస్టులు ఒక లెక్క, ఇకపై ఈ 3 ఏళ్లలో అరెస్టులు ఇంకో లెక్క. అంటే ఇప్పటిదాకా రెడ్ బుక్ అమలు చేసింది ఒక లెక్క, ఈ 3 ఏళ్లలో అమలు చేయబోయే రెడ్ బుక్ ఇంకో లెక్క. ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మంచి తీసుకునేవాళ్ళు మంచి, అంటే పారిశ్రామికవేత్తలేమో అలా అర్థం చేసుకుంటే, ఈ క్రిమినల్స్ ఏమో ఇలా అర్థం చేసుకుంటే తప్పు అయిందా? ఇప్పుడు అసలు మనం చాలామంది నాయకుల్ని మనం ఎస్టిమేట్ వేయగలిగాం, కానీ లోకేష్ని ఎస్టిమేట్ వేయలేకపోతున్నాం. లోకేష్ ఎప్పుడు ఏ స్పీడ్తో వెళ్తాడు, అసలు ఏ విధంగా వెళ్తాడు అనేది అసలు అంచనాలకే దొరకట్లేదా? ఇప్పుడు కాసేపేమో చంద్రబాబు లాగా కనపడతాడు, కాసేపేమో ఎన్టీ రామారావు లాగా మారుతాడు. అటు ఆలోచన ఇదే విజన్, మరోవైపు ఆవేశం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, 250 రోజులు ఏమో జైల్లో ఉన్నట్టు. కేసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యాడు, ఆయన కూడా ఒక 280 రోజులు ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఎన్ని రోజులు, 60 రోజులు అనుకుంటా. అంబటి రాంబాబు అరెస్ట్ 15 రోజులు అనుకుంటా. జోగి రమేష్ అరెస్ట్, అతను ఒక 40 రోజులు ఉన్నట్టున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతకుముందు ఒక 70 రోజులు ఉన్నట్టున్నాడు, ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ జైల్లో పెట్టినట్టున్నారు, మొత్తానికి వచ్చినట్టున్నాడు, బయటకు వచ్చినట్టున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క అనగానే ఇప్పటిదాకా జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఒక లెక్క, ఇకపై జైళ్ళకి వెళ్ళబోయేవాళ్ళు ఇంకో లెక్క. విజయసాయిరెడ్డి కంగారు ఎత్తిపోతున్నాడు. నిన్న ఆయన ఏదో సోదాలు చేసినట్టున్నారు, అదే లిక్కరు ఈడీ వచ్చి పడింది కదా. అంటే ఇప్పటిదాకా ఈడీ వచ్చి పడలా, ఇప్పటిదాకా జరిగిన కేసులు దర్యాప్తులు, అటు కల్తీ నెయ్యి తిరుపతి అయినా అది కూడా వచ్చి పడింది. ఇప్పుడు ఛార్జ్ షీట్లు పెట్టినట్టున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొదటి పిలిచింది, కోర్టు కూడా ఏంటి, ఫస్ట్ ఛార్జ్ షీట్లో 14 మంది ఉన్నట్టున్నారు, ఆ 14 మందిని రమ్మన్నట్టున్నారు. కల్తీ మద్యం అయినా సిట్టే, లిక్కర్ ఏది ఏపీ లిక్కర్ స్కామ్ అయినా సిట్టే. లేదు అప్పుడప్పుడు ఏసీబీ చేస్తున్నట్టుంది. విజిలెన్స్లు కొన్ని విచారణలు సాగుతున్నాయి. ఆడుదాం ఆంధ్రాను, జగనన్న ఇళ్ల కాలనీలో, వీటన్నిటిపైన విజిలెన్స్ విచారణలు. ఇప్పటిదాకా ఒక లెక్క అంటే సిట్టు, సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటే మనకి ఈడీ వచ్చి పడింది కదా, అదే సెంట్రల్ లెవెల్ నుంచి. అంటే మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అరెస్ట్ అవుతాడా? నిన్నే ఆయన ఫ్రస్ట్రేషన్ నువ్వు చూసావు, చంద్రబాబు అంటూ ఆయన అసలు చంద్రబాబు మీదే ధ్వజం ఎత్తుతున్నాడు. ఉక్రోషం, మామూలుగా ఆక్రోషం అంటావా, ఉక్రోషం అంటావా? ఇప్పుడు ఈడీకి చంద్రబాబుకి ఏమైనా సంబంధమా? ప్రధానమంత్రి లేకపోతే ఈడీయో లేకపోతే సిబిఐయో అవన్నీ ఇప్పుడు మామూలుగా కేంద్రం. ఆయన ఏంటి, ఈడీ నీ ఇంట్లో సోదా చేస్తే చంద్రబాబు మళ్ళా నేను అధికారంలోకి వస్తా, నేను పార్టీ పెడతా, నేను మీడియా ఛానల్ పెడతా. సరే, సాయిరెడ్డి కంగారే కాదు, మనం చూసాం కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ ఆవిడకుంటో బాగాలేదంట, మా ఆవిడకుంటో బాగాలేదు నేను రానన్నాడు విచారణకి. సరే వీళ్ళే వెళ్ళారు, సిట్ వెళ్ళి ఆయన ఇంటో సోదాలు ఆయన్ను కూడా ప్రశ్నించాయి. లాజిస్టిక్స్, సిగ్మా లాజిస్టిక్స్ కాస్త కారుమూరి లాజిస్టిక్స్ అయిపోయింది. మరి లేకపోతే సునీల్ని మళ్ళీ రమ్మన్నట్టున్నారు, కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని. అంటే ఇకపై ఒక లెక్క అనగానే మనకి ఇంకా వెళ్ళబోయే అరెస్టులు ఏంటనా, జైళ్ళకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా. ఏదైనా లోకేష్ మాత్రం లెక్కల మాస్టర్ అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.